హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. టెట్ రాసే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అనేది. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇక్కడ 30 మార్క్స్కి మీరు రాసేటటువంటి జనరల్ ఇంగ్లీష్లో వొకాబులరీ పార్ట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్స్ని ప్లే చేస్తుంది. ఇక్కడ వొకాబులరీ పార్ట్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా గ్రామర్ కూడా ఉంటుంది. గ్రామర్కి సంబంధించినటువంటి మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు గ్రామర్ టాపిక్స్ ఏదైనా డౌట్ ఉంటే రెఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు వొకాబులరీ పార్ట్లో మీకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా లేదంటే టీజీటీ వాళ్ళైనా, అంటే పేపర్ 2 రాసే వాళ్ళు ఎవరైనా సరే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఆ లెసన్స్కి సంబంధించి కంప్లీట్ అవగాహన ఉండాలి, టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటివి. అప్పుడే మీరు వొకాబులరీ పార్ట్ని ఖచ్చితంగా 100% మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. టెక్స్ట్ బుక్స్ అవగాహన లేకపోతే మీరు ఆ మార్క్స్ని చాలా కష్టం స్కోర్ చేయడం. సో మీరు ఇప్పుడు లెసన్స్ని కంప్లీట్గా చదవాలి అంటే చాలా టఫ్, టైం చాలా టేకింగ్, అంటే కొంతమంది అది చాయిస్ కింద తీసేసుకుంటారు. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా లెసన్స్ మొత్తాన్ని, అంటే ప్రతి లెసన్ని ఒక ఆబ్జెక్టివ్ ఫామ్లో తయారు చేసి కంప్లీట్ లెసన్ని క్వశ్చన్ ఫామ్స్లో, అంటే ఒక జస్ట్ 20 to 30 minutesలో లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అంటే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అండ్ లెసన్ మొత్తం కాన్సెప్ట్ అంతా మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి మీకు వీడియోస్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో ద కైట్ అనేటటువంటి 6th క్లాస్ నుంచి ఒక పోయంని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఈ కైట్ అనేటటువంటి పోయం మొత్తం ఒక 30 క్వశ్చన్స్లో ఫ్రేమ్ చేసి టోటల్ పోయం మొత్తాన్ని కవర్ చేస్తూ మీకు 30 క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ 30 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కనుక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ని హైప్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ అదే. అండ్ ఈ మెటీరియల్ని మీకు టెలిగ్రామ్లో ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. ఈ కంటెంట్ అంతా కూడా మీరు టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ పర్పస్గా. సో మీరు జస్ట్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక లైక్, కామెంట్ చేయండి, నచ్చితే బాగుందని చేయండి, లేదనుకుంటే బాగాలేదని కూడా చేయండి. దట్స్ అప్ టు యూ. అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఇక క్వశ్చన్ బై క్వశ్చన్ 30 క్వశ్చన్స్లో టోటల్ పోయం మొత్తాన్ని కంప్లీట్ చేసేద్దాం. ఆల్ రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద పోయట్ ఆఫ్ ద పోయం? ఓకే, ఈ పోయట్ ద కైట్ అనేటటువంటి పోయంకి పోయట్ ఎవరు రాశారు అని అడుగుతా ఉన్నాడు. ఈ పోయం రాసింది హ్యారీ బెన్ అనేది. హ్యారీ బెన్ అనేటటువంటి ఒక పోయట్ ఈ పోయం రాయడం జరిగింది. సో మీరు ఆ పోయం గుర్తుపెట్టుకోండి, హ్యారీ బెన్, హ్యారీ బెన్ కైట్. ఓకే, హ్యారీ బెన్స్ కైట్ అని గుర్తుపెట్టుకోండి, హ్యారీ బెన్స్ కైట్ అలా గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. అండ్ సెకండ్ వన్, ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద పోయం. సెంట్రల్ థీమ్ గురించి కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే చాప్టర్ ఏ థీమ్ గురించి చెప్తుంది అనేది క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సెంట్రల్ థీమ్ వస్తే ఈ పోయంకి మీకు జాయ్ ఆఫ్ ఫ్లయింగ్ ఏ కైట్ అనేది ఈ సెంట్రల్ థీమ్. ఈ పోయం యొక్క కంప్లీట్ థీమ్ ఏంటంటే అసలు కైట్ ఎగరవేయడంలో ఉండేటటువంటి ఆ జాయ్, హ్యాపీనెస్ గురించి మాట్లాడుతుంది. జాయ్ ఆఫ్ ఫ్లయింగ్ ఏ కైట్ దీని యొక్క సెంట్రల్ థీమ్. అండ్ థర్డ్ క్వశ్చన్, వాట్ డస్ ద కైట్ సింబలైజ్? ఓకే, ఇక్కడ కైట్ దేనికి సింబాలిజంగా చెప్పబడింది ఈ పోయంలో అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ కైట్ సింబాలిజం దేనికి వస్తుందంటే ఇక్కడ ఫ్రీడమ్ అండ్ జాయ్ అనేటటువంటి ఈ వర్డ్స్కి కైట్ సింబాలిజం అవుతుందండి. అంటే సిమిలర్గా చెప్పడం జరిగింది. అంటే కైట్ ఏ విధంగా అయితే స్వేచ్ఛగా ఎగురుతుందో ఆ విధంగా ఇక్కడ ఆ ఫ్రీడమ్ అనే వర్డ్ని మనకి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే సింబాలిజంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ద పోయం? ఇక్కడ మెసేజ్ గురించి కూడా అడుగుతాడండి. మెసేజ్, పోయట్ అండ్ సెంట్రల్ థీమ్ ఇవన్నీ కూడా కామన్గా అడిగేటటువంటి క్వశ్చన్సే. అయితే ఈ పోయం మనకి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మెసేజ్ వచ్చేసరికి మీకు ఎంజాయ్ స్మాల్ ప్లెజర్స్ ఇన్ లైఫ్. ఓకే, ఎంజాయ్ స్మాల్ ప్లెజర్స్ ఇన్ లైఫ్. అంటే కైట్ ఎగరవేయడం అనేది అది ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్.
అంటే ఇలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయాలి అని మనకి మెసేజ్ ఇస్తుంది అనమాట. అంటే సాక్రిఫై చేయాల్సిన అవసరం లేదు, సో లెట్ us ఎంజాయ్ ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అని అడుగుతా అని మెసేజ్ ఇస్తా ఉంది అనమాట. అండ్ మోరల్ ఆఫ్ ద పోయం. ఓకే, మోరల్ ఆఫ్ ద పోయం ద కైట్. ఈ కైట్ ఇచ్చేటటువంటి మనకి చెప్పేటటువంటి మోరల్ ఏంటి? సో మోరల్ ఆఫ్ ద పోయం వచ్చేసరికి అప్రిషియేట్ సింపుల్ జాయ్స్ అండ్ మూమెంట్స్. ఓకే, అంటే మన జీవితంలో జరిగేటటువంటి చిన్న చిన్న సంతోషాలు, ఆ సరదాలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. ఆ మూమెంట్ని లాక్ చేసుకుని ఆ మెమరీని ఒక జాయ్ఫుల్ మూమెంట్గా మనకి లైఫ్లో ఎంజాయ్ చేయాలి. ఓకే, ద జాయ్, సింపుల్ జాయ్స్ చూడడానికి చిన్నగానే ఉంటాయి, కానీ అవి ఇచ్చేటటువంటి ఆ మెమరీస్ ఫ్యూచర్లో చాలా సంతోషాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఆ మూమెంట్స్ అనేవి అవి కూడా ఎంజాయ్ చేయాలి అని అంటా ఉన్నాడు. అదే మనకి ఈ మోరల్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద పోయం. ఒక పోయం బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వరకు పోయం బ్యాక్గ్రౌండ్, దేని గురించి పోయం అనేది. ఇప్పుడు పోయం పైన, పోయం మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై ద కైట్? ఓకే, ఇందులో ఈ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏ యాక్షన్ మన కైట్ పర్ఫామ్ చేసింది అని అడుగుతా ఉన్నాడు. అంటే ఇక్కడ పోయెట్ చెప్పిన దాని ప్రకారం చూడాలి మనకి. సో ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే పోయెట్ డిప్స్ అండ్ డైవ్స్. ఈ ఉన్న 4 యాక్షన్స్లో మనకి పోయంలో డిస్కస్ చేసినవి డిప్స్ అండ్ డైవ్స్. అంటే డిప్ చేస్తుంది అండ్ డైవ్ చేస్తుంది, అంటే ఆ ఫ్లయింగ్ జరిగేటటువంటి విధానాన్ని చెప్తాడు అనమాట. ఓకే, ద డిప్స్ అండ్ ద డైవ్స్ ఆల్సో సమ్ టైమ్స్ అంటాడు. అండ్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే ఉన్నాడు. వెన్ ద కైట్ గెట్స్ కాట్ ఇన్ ఏ ట్రీ ఇట్ బికమ్స్. ఒకసారి కైట్ ఎగిరేటప్పుడు ట్రీలో ఇరుక్కుపోతూ ఉంటుంది కదా, ఆ ఇరుక్కుపోయినప్పుడు ఇట్ బికమ్స్, అది ఏమవుతుంది, ఆ చెట్టులో ఇరుక్కుపోయి ఏమైపోతుంది, ఇట్ బికమ్స్ ర్యాగ్డ్. ర్యాగ్డ్ అంటే ఏంటి, పాత పడిపోవడం, చినిగిపోవడం, పాడైపోవడం అంటారు కదా, ర్యాగ్డ్ క్లాత్స్ అంటారు కదా. ఆ కైట్ అక్కడ ఇరుక్కుపోయి కొన్నాళ్ళ తర్వాత ర్యాగ్డ్ అవుతుంది, అంటే పాడైపోతుంది, అంటే పాత పడిపోతుంది అన్నట్లుగా మనం చెప్తాం. అండ్ ద లయన్ దెన్ సోర్స్ లైక్ ఎ షిప్. ఇది మన పోయెట్ వాడినటువంటి ఒక ఫ్రేజ్ అనమాట. దెన్ సోర్స్ లైక్ ఎ షిప్ అంటాడు. అంటే కైట్ ఆ ఫ్లయింగ్ ఎలా ఉంటుందంట, ఒక షిప్ ఎలా అయితే వెళ్తుందో అలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇందులో మీకు అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటాఫరా, సిమిలియా, పర్సానిఫికేషన్, అలిటరేషన్, దేనికి ఎగ్జాంపుల్ అంటా ఉన్నాడు. మీరు గమనిస్తే ఈ ఫ్రేజ్లో మనకు కనిపించేది ఏంటంటే లైక్ అనే వర్డ్ కనిపిస్తుంది చూడండి. మీకు ఎప్పుడైతే లైక్ అనే వర్డ్ కనిపిస్తుందో ఆ పొయిటిక్ డివైజెస్ అడిగాడు అంటే, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడు అంటే కళ్ళు మూసుకుని సిమిలి అని ఆన్సర్ చేయడమే. ఓకే, లైక్ అని కనిపించిన, యాజ్ అని కనిపించిన, ఇప్పుడు వచ్చిన ఈ 2 ఇట్లు ఏది కనపడినా అంటే కంపేర్ చేస్తూ ఉంటాడు ఒకదాన్ని ఇంకొక దాంతో. లైక్ అనే వర్డ్తో కానీ లేదనుకుంటే యాజ్ అనే వర్డ్తో కానీ మీకు కంపారిజన్ ఉంటుంది అనమాట. అప్పుడు మీకు అది సిమిలి అని అర్థం. ఇప్పుడు కంపారిజన్ నుండి ఈ 2 వర్డ్స్ యూజ్ చేయలేదు అంటే, ఈ 2 ఎలాంటి వర్డ్స్ని యూజ్ చేయకుండానే కంపారిజన్ ఉందనుకోండి, అప్పుడు మనకు అది మెటాఫర్ అవుతుంది. అంటే ఇప్పుడు ద కైట్ సోర్స్ లైక్ షిప్ అన్నాడు, అలా లైక్ అనేది వర్డ్ లేకుండా ఇట్ వాజ్ షిప్ అన్నాడు అనుకోండి, ఇట్ వాజ్ ఎ షిప్ అన్నాడు అనుకోండి, అది షిప్పే అన్నాడు అనుకోండి, అది మెటాఫర్ అవుతుంది అనమాట. అంటే కంపారిజన్ అనే వర్డ్స్ లేకుండా కంపారిజన్ ఉంటే అప్పుడు అది మెటాఫర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ గివ్స్ ద కైట్ ఎ న్యూ లైఫ్. ఇక్కడ ఒకవేళ మనకి ఒకసారి ట్రబుల్ వచ్చినప్పుడు కైట్ ఇరుక్కుపోవడం కానీ ఎక్కడైనా స్ట్రక్ అయిపోవడం కానీ జరిగితే మనకి దానికి న్యూ లైఫ్ ఇవ్వాలి అంటే ఏం జరగాలి? చెట్లు ఇరుక్కుపోయింది, దానికి మళ్ళీ తిరిగి ప్రాణం పోయాలంటే, కైట్ తిరిగి మళ్ళీ ఎగరాలంటే ఏం చేయాలి? అప్పుడు న్యూ విండ్, ఒక కొత్త విండ్ రావాలి. ఒక కొత్త గాలి కనుక దానికి తాకింది అనుకోండి, ఒక పక్క నుంచి ఫోర్స్గా గాలి తాగింది అనుకోండి, అప్పుడు బయటకు వచ్చేస్తుంది ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ కైట్. సో ఇప్పుడు న్యూ విండ్ వస్తే న్యూ లైఫ్ వస్తుంది అని అంటా ఉన్నాను. ఓకే,
అండ్ నెక్స్ట్ వాట్ సౌండ్ డస్ ద కైట్ మేక్ వెన్ ఇట్ పుల్స్ ద స్ట్రింగ్. అక్కడ ఆ స్ట్రింగ్ ని పుల్ చేస్తున్నప్పుడు లాగుతున్నప్పుడు ఆ కైట్ ఎలాంటి శబ్దాన్ని చేస్తుంది, ఎలాంటి సౌండ్ చేస్తుంది అని అడుగుతా ఉన్నాడు. అక్కడ స్నాప్ సౌండ్ చేస్తుందండి. అంటే చిట్ 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 మన సౌండ్ వస్తుంది కదా, గాలి శబ్దం వస్తుంది కదా ఆ కైట్ తగిలి, అప్పుడు స్నాపింగ్ సౌండ్ వస్తుంది. ఇక్కడ ట్యాప్ సౌండ్ అంటే మనకి ఇట్లా కొట్టినప్పుడు ట్యాప్ చేసినప్పుడు వస్తుంది కదా అది. అండ్ క్లాప్ అంటే చప్పట్లు కొట్టేటప్పుడు వచ్చేది క్లాప్. ఇంకా అదేవిధంగా బజ్ అంటే మనకి ఈ తేనెటీగలు ఉంటాయి కదా బజ్జింగ్ సౌండ్, అప్పుడు వచ్చేది బజ్జింగ్ సౌండ్. కానీ స్నాప్ అండి ఇక్కడ మనకి కైట్ చేసేటటువంటి సౌండ్ ని స్నాప్ అండి మనకి పోయట్ యూజ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ యాక్షన్ వర్డ్స్ ఇన్ టెక్స్ట్ బ్యాక్ యాక్టివిటీ. ఓకే, టెక్స్ట్ బ్యాక్ యాక్టివిటీలోకి వస్తే మీకు ఇక్కడ కొన్ని యాక్షన్ వర్డ్స్ గురించి అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యాక్షన్ వర్డ్ ఫ్రమ్ ద పోయం. ఈ పోయంలో నుంచి తీసుకుంటే ఈ పోయంలో మనకి ఇప్పుడు ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చాడు. ఈ పోయంలో నుంచి ఈ పోయంలో లేని యాక్షన్ వర్డ్ ఏదని అడుగుతా ఉన్నాడు. ఈ పోయంలో లేని యాక్షన్ వర్డ్ ఏంటంటే క్లైమ్స్ అనే యాక్షన్ వర్డ్ ఇక్కడ లేదు అని అంటా ఉన్నాడు. క్లైమ్స్ అనేది లేదు అంటే సోర్స్ అనే వర్డ్ యాక్షన్ వర్డ్ ఉంది, స్నాప్స్ అనే యాక్షన్ వర్డ్ ఉంది, అండ్ డిప్స్ అనే యాక్షన్ వర్డ్ ఉంది. కానీ క్లైమ్స్ అనే యాక్షన్ వర్డ్ లేదు అని అంటా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ రైడ్స్ ఓవర్ ద బ్రీజ్. హియర్ ఈ ఫ్రేజ్ లో రైడ్స్ ఓవర్ ద బ్రీజ్ అనేది ఇక్కడ రైట్స్ దేని గురించి రెఫర్ చేస్తుంది, దేన్ని రెఫర్ చేస్తుంది అని అంటా ఉన్నాడు. ఇక్కడ రైట్స్ అంటే మనకి కైట్ అని అర్థం. ఇక్కడ కైట్ ని రెఫర్ చేస్తుంది. రైడ్ దేని గురించి అంటే కైట్ గురించి చెప్తున్నాడు. రైడ్ అనే వర్డ్ కైట్ గురించి చెప్తుంది అని అంటా ఉన్నాడు. నెక్స్ట్ సిమిలీ బేస్డ్ క్వశ్చన్స్. ఎక్కడైతే మనకి ఇక్కడ సిమిలీ ఉంటుంది, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సిమిలీ అనేది ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్. పొయిటిక్ డివైజ్ అంటారు, ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటారు, లిటరరీ డివైజ్ అంటారు, ఏదైనా ఒకటే. సో ఇప్పుడు సిమిలీ మీద ఎక్కడెక్కడ సిమిలీ వాడాడు, సిమిలీ ఎక్కువగా వాడాడండి పోయెట్. సో ఇక్కడ సోర్స్ లైక్ ఏ షిప్ ఇంతకు ముందు వచ్చింది కదా, అది ఇక్కడ లైక్ అని వాడాడు కాబట్టి అక్కడ ఏముంది, సిమిలీ ఉంది. సో వాట్ 2 థింగ్స్ ఆర్ కంపేర్డ్. ఓకే, ఇందులో కంపారిజన్ ఉంటుందని చెప్పాం కదా. సిమిలీ అంటే ఒకదాన్ని ఇంకొక దాంతో కంపేర్ చేస్తాడని చెప్పాం. ఇప్పుడు ఇందులో దేంతో కంపేర్ చేశాడు అని అడుగుతా ఉన్నాడు. దేంతో చేశాడు, ఇక్కడ మీకు కైట్ ని షిప్ తో కంపేర్ చేశాడు. సోర్స్ లైక్ ఏ షిప్. ఇక్కడ సోర్స్ దేని సోరింగ్ గురించి చెప్తున్నాడు, కైట్ సోరింగ్ గురించి చెప్తున్నాడు. ఓకే, ఇట్ సోర్స్ లైక్ ఏ షిప్. ఈ కైట్ ని దేంతో కంపేర్ చేస్తాడు, షిప్ తో కంపేర్ చేస్తాడు. షిప్ ఎలా అయితే సేలింగ్ చేస్తుందో ఆ విధంగా ఈ యొక్క కైట్ అనేది అలా ఊ అంట, సోరింగ్ అని ఏంటంటే అలా గాలిలో ఎగరడం, అంటే సౌండ్ చేస్తూ ఉంటది కదా, అలా ఆ యొక్క శబ్దం చేసుకుంటూ షిప్ ఎలా వెళ్తుందో ఆ విధంగా కైట్ ఎగురుతుంది అని అంటా ఉన్నాడు. సో కైట్ ని షిప్ ని కంపేర్ చేశాడు అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏ సిమిలీ యూజెస్ విచ్ వర్డ్స్ ఫర్ కంపారిజన్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సిమిలీని యూజ్ చేసినప్పుడు ఏ వర్డ్స్ ని యూజ్ చేసి, విచ్ వర్డ్స్, ఏ వర్డ్స్ ని యూజ్ చేసి కంపారిజన్ గురించి చెప్తారు. ఓకే, సో దేని గురించి చెప్తాం, లైక్ అండ్ యాజ్. చూసారా, లైక్ అండ్ యాజ్ అనే వర్డ్స్ ని యూజ్ చేసి చెప్తారు. అండ్ నెక్స్ట్ హీ రన్స్ లైక్, చూస్ ద మోస్ట్ సూటబుల్ సిమిలీ. ఓకే, ఇక్కడ సిమిలీని ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో మోస్ట్ సూటబుల్ సిమిలీని చూస్ చేసుకోమంటా ఉన్నాడు. అయితే పోయం చెప్పినట్టు ప్రకారం, అంటే పోయంలో చెప్పిన దాని ప్రకారం మనం చూసుకోవాలి. ఇక్కడ రన్స్, ఇక్కడ రన్నింగ్ అనేది దేనితో కంపేర్ చేసి చెప్పాడంటే అక్కడ డేర్ తో కంపేర్ చేశాడండి. పోయెట్ డేర్ తో కంపేర్ చేశాడు. అంటే రన్నింగ్ చేసేటప్పుడు డేర్ లాగా ఉంటది అని అన్నాడు. అంటే ఇప్పుడు డేర్ ని మనం ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. రైట్, హీ రన్స్ లైక్ ఎ డేర్. రైట్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు వొకాబులరీ, మీనింగ్స్, రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ బేస్ చేసుకున్నటువంటి వొకాబులరీ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిప్స్. ఇక్కడ డిప్ అనే దానికి మీనింగ్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ డిప్ అనే దానికి మీనింగ్ వచ్చేసరికి స్లిప్స్ డౌన్ వర్డ్, అంటే పైకి వెళ్ళి కిందకి ఇలా వాలుగా పడిపోవడం, స్లిప్స్ అంటాం కదా, కింద పడిపోవడానికి. దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ డిప్స్ అంటాడు.
అంటే డిప్పింగ్ అంటే మునిగిపోవడం కదా, అలాగే పైకి వెళ్ళి కిందకి ఇలా వచ్చేసాడని డిప్స్ అన్నాడు అనమాట. నెక్స్ట్, ఎ న్యూ బ్రీజ్ బ్లోస్ మీన్స్, ఎ న్యూ బ్రీజ్ బ్లోస్ అంటే ఏంటి? న్యూ బ్రీజ్ బ్లోస్ అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ దాని పోయిట్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫ్రెష్ విండ్ అనమాట. న్యూ అంటే మనకి ఫ్రెష్ కదా, అలా గుర్తుపెట్టుకోండి. బ్రీజ్ అంటే ఏంటి? విండ్. బ్రీజ్ అంటే గాలి, అండ్ న్యూ అంటే ఇక్కడ ఫ్రెష్ అని అర్థం అవుతుంది. సో ఫ్రెష్ విండ్ అని వస్తుంది అక్కడ. అండ్ విచ్ వర్డ్ ఫ్రమ్ ద పోయం మీన్స్ ఓల్డ్ అండ్ టార్న్. ఇక్కడ పోయంలో వాడినటువంటి ఒక వర్డ్ ఉంది. ఓల్డ్ అండ్ టర్న్ అనే దానికి సినోనిమ్ ఏంటి? దేని గురించి? ఇప్పుడు ర్యాగిడ్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ర్యాగిడ్ అనే వర్డ్కి మనకి ఓల్డ్ అండ్ టర్న్, పాతబడిపోవడం అని చెప్పుకున్నాం. ఓకే. అండ్ వాట్ హ్యాపెన్స్ టు ద కైట్ వెన్ ద విండ్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు విండ్ ఫాల్స్ అండ్ విండ్ గాలి పడిపోయినప్పుడు, తగ్గిపోయినప్పుడు కైట్కి ఏమవుతుంది? కైట్ ఏమవుతుందని? కైట్ ఇట్ ఫ్లాప్స్ అండ్ ఫాల్స్. గాలి లేకపోతే ఏమవుతుంది? కైట్ పడిపోతుంది. మనకు అందరికి తెలిసిందే కదా మామూలుగానే. సో పోయిన చెప్పకపోయినా మనకి అది తెలుస్తుంది. ఫ్లాప్స్ అండ్ ఫాల్స్, పడిపోతుంది. ఇక్కడ సోర్స్ హయ్యర్ అంటే కాదు కదా, ఎగురుతుందా గట్టిగా? ఎగరదు. గాలి పడిపోయినప్పుడు గాలిపటం ఎగరదు. ఇట్ బికమ్స్ బ్రైట్. బ్రైట్ అవుతుందా? బ్రైట్ అవడానికి అక్కడ ఏమో లైట్ ఇట్లా, సో అది కూడా కాదు. అండ్ ఇట్ స్నాప్స్, అది ఇంకా ఎగురుతుందా, ఇంకా సోరింగ్ చేస్తుందా, శబ్దం చేస్తుందా అంటే చేయదు, అది పడిపోతుంది. సో సి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, వాట్ హెల్ప్స్ ద కైట్ లుక్ బ్రైట్ అగెయిన్. మళ్ళీ తిరిగి మళ్ళా ఉత్సాహంతో అలా బ్రైట్గా ఉండడానికి మళ్ళీ ఏం కారణం దానికి? మళ్ళీ ఏమొస్తుంది? గాలి తగ్గిపోయినప్పుడు అది డల్ అయిపోయి కింద పడిపోతుంది. మళ్ళా తిరిగి ఉత్సాహంతో జీవం పోసుకోవడానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే న్యూ బ్రీజ్. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, న్యూ బ్రీజ్, న్యూ విండ్ వచ్చినప్పుడు మళ్ళా దానికి లైఫ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్, క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మేకింగ్ ఎ కైట్. ఓకే, ఇక్కడ యాక్టివిటీ ఉంటుంది మీకు టెక్స్ట్ బుక్ లో, కైట్ అని పోయం బ్యాక్ సైడ్. ఆ యాక్టివిటీ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఇక్కడ. ఎలాగంటే, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు మేక్ ఎ కైట్. కైట్ని తయారు చేయడానికి ఇందులో మీకు ఏది అవసరం ఉండదు, దేని అవసరం లేదు అని అడుగుతా ఉన్నాడు. ఇంట్లో మనకి పేపర్, కలర్ పేపర్స్ తీసుకుంటాం కదా, కలర్ పేపర్స్తో వాడతాం. న్యూస్ పేపర్ వాడతాం. అండ్ నెక్స్ట్ థ్రెడ్ కావాలి కదా, మరి థ్రెడ్ లేకపోతే పని అవ్వదు. అలాగే మెటల్ వైర్తో మనం కైట్ చేయమండి. మెటల్ వైర్ అవసరం లేదు, ఎందుకనంటే మన దారమే వాడతారు ఎక్కువగా. ఓకే, సో మెటల్ వైర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఇది అవసరం లేదంటే ఆన్సర్ ఇది అనమాట. ఓకే, ఇవన్నీ యూజ్ చేస్తాం. థ్రెడ్ వాడతాం, న్యూస్ పేపర్ వాడతాం, కలర్ పేపర్ వాడతాం. మెటల్ వైర్ అవసరం లేదు మనకి. సో ఆన్సర్ ఈస్ దిస్. వై ఈజ్ ఎ థిన్ స్టిక్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఎ కైట్. మరి కైట్ చేసేటప్పుడు థిన్ స్టిక్ అంటే సన్నని కర్ర, మనం ఎక్కువగా చీపిరి పుల్లల లాంటివి వాడతాం కదా, బ్రూమ్ స్టిక్స్ లాంటివి. ఎందుకు దానివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతా ఉన్నారు. సో ఇప్పుడు మనకి టు మేక్ ఇట్ హెవీ అంటే బాగా బరువు చేయడానికి వాడతామా? ఈ బరువు చేయడానికి సన్నం ఎందుకు వాడతాం? బండతో వాడతాం. సో ఇది కాదు. నెక్స్ట్, టు మేక్ ఇట్ కలర్ఫుల్ వాడాలంటే కలర్ పేపర్ వాడతాం. అది ఎందుకు వాడతాం? కాదు. టు గివ్ ఇట్ షేప్. ఇప్పుడు ఆ సన్నని పుల్ల అనుకోండి, మనం ఎటు వంచితే అటు వంగుద్ది కదా, అందుకని దాని షేప్ తీసుకురావడానికి కోసం మనం దీన్ని సన్నని స్టిక్స్ని వాడతాం అన్నమాట. సో డెకరేట్ చేయడానికి అది అవసరం లేదు. స్టిక్స్ మనకి షేప్ తీసుకురావడానికి వాడతారు. అండ్ నెక్స్ట్, వాట్ షుడ్ బి చెక్డ్ ఆఫ్టర్ మేకింగ్ ద కైట్. ఓకే, మరి కైట్ తయారు చేసి అయిపోయింది. దాన్ని చేసిన తర్వాత ఏం చేయాలి? వెదర్ ఇట్ కెన్ ఫ్లై, ఎగురుతుందో లేదో చూడాలి, అంతే కదా, ఎగురుతుందో లేదో చూడాలి, అది రైట్ ఆన్సర్. అండ్ వెదర్ ఇట్ లుక్స్ గుడ్ అంటే మనం తయారు చేసినాక మ్యాక్సిమం అది చూస్తాం. వెదర్ ఇట్ ఈస్ కలర్ఫుల్ అండ్ వెదర్ ఇట్ ఈస్ బిగ్. సో మనం ఎక్కువగా అది ఫ్లై అవుతుందా లేదనేది చూస్తాం అన్నింటిలో. ఇది అన్ని పాసిబుల్ వేసే, కానీ అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అది ఎగురుతుందా లేదా అనేది. ఇప్పుడు కలర్ మంచిగా ఉందా లేదా, కలర్ఫుల్గా ఉందా లేదా అనేది మనం తయారు చేసేటప్పుడు మనకు ఇష్టం నచ్చింది పెట్టుకుంటాం. కానీ అది అసలు పని చేస్తుందా లేదా అనేది తయారు చేసిన తర్వాత మనం ఏమడుగుతున్నాడు? ఆఫ్టర్ మేకింగ్ అని అడుగుతా ఉన్నాడు. సో
సో ఆఫ్టర్ మేకింగ్ అంటే ఇది. ఓకే, కెన్ ఇట్ ఫ్లై అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ వైల్ మేకింగ్ అనమాట. రైట్. నెక్స్ట్ ఇక్కడ హైర్ ఆర్డర్ థింకింగ్ డిఎస్సి స్టైల్లో కనుక మనం చూస్తే, వాట్ డస్ ద పోయట్ హైలైట్ బై కంపేరింగ్ ద కైట్ టు షిప్? ఇక్కడ కైట్ని షిప్తో కంపేర్ చేయడం వల్ల ఏమి హైలైట్ చేయాలనుకుంటా ఉన్నాడు? పోయట్ హైలైట్ చేసేటటువంటి విషయం ఏమిటి అని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు మనకు దానికి అక్కడ చెప్పిన విషయం ఏంటి? ద సైజ్ ఆఫ్ ద కైట్. అంటే కైట్ సైజుకి షిప్ సైజుకి మ్యాచ్ అవ్వదు కదా, దాని గురించి కదా అక్కడ చెప్పేది. ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్. షిప్ ఒకే మూమెంట్లో వెళ్తుంది, కానీ కైట్ అలా వెళ్ళదు కదా, సో అది కాదు. నెక్స్ట్ స్మూత్ సెయిలింగ్ మోషన్ ఇన్ విండ్. ఓకే, ఇది మనకు అవసరం. అక్కడ విండ్ వల్ల ఎలా అయితే స్మూత్ గా సెయిల్ చేస్తుందో కైట్, ఆ సెయిలింగ్ ని ఆ యొక్క షిప్ యొక్క సెయిలింగ్ తో కంపేర్ చేశాడు అనమాట. అందుకని ఇక్కడ మనకి షిప్ ని తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రింగ్ స్పీడ్ కి దీనికి సంబంధం లేదు. సో థర్డ్ వన్, సి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, వాట్ ఎమోషన్ ఈ స్ట్రాంగ్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద పోయం? అయితే ఈ పోయంలో చాలా స్ట్రాంగ్ గా రిఫ్లెక్ట్ చేసినటువంటి ఎమోషన్ ఏంటి ఈ పోయం ద్వారా అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మనకి జలసీ ఎందుకు? జలసీ గురించి మనం కైట్కి సంబంధం లేదు కదా. చైల్డ్ లైక్ ఎక్సైట్మెంట్. ఎక్కువగా కైట్స్ ఎవరు ఎగరేస్తారు? పిల్లలు కదా. ఆ కైట్స్ ఎగరేసేటప్పుడు పిల్లలు ఎంత జాయ్ఫుల్ గా ఉంటారు, ఎంత ఎక్సైటెడ్ గా ఉంటారు. ఆ చైల్డ్ లైక్ ఎక్సైట్మెంట్ గురించి మనకి ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది పోయం. ఆ ఎమోషన్ గురించి రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో యాంగర్ కి సంబంధం లేదు, ఫియర్ కి సంబంధం లేదు. సో చైల్డ్ లైక్ ఎక్సైట్మెంట్. ద పోయం ద కైట్ మెయిన్లీ అప్పీల్స్ టు. ఇక్కడ పోయం కైట్ అసలు చాలా అంటే మెయిన్ దేన్ని అప్పీల్ చేస్తుంది, దేని గురించి ఎక్కువగా చూపిస్తుంది అంటే దేనికి సంబంధించింది అని చెప్పుకోవచ్చు మనం. దేనికి సంబంధించింది? కైట్ టేస్ట్ చేస్తామా? టేస్ట్ చేయం కదా. టచ్ గురించి కాదు. దేంతో ఎంజాయ్ చేస్తాం? దట్ అప్లైస్ టు సైట్, అంటే విజన్, అంటే మనం చూసి దాన్ని ఎంజాయ్ చేస్తాం. సో దీని సైట్కి సంబంధించింది, స్మెల్కి సంబంధించింది కాదు, టచ్కి సంబంధించింది కాదు, టేస్ట్కి సంబంధించింది కాదు, సైట్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్, ద పోయం డిస్క్రైబ్స్ ద కైట్ యాజ్. ఓకే, కైట్ని దేనితో డిస్క్రైబ్ చేశాడు, ఏ విధంగా డిస్క్రైబ్ చేశాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో పెట్టతోనా, లేదనుకుంటే అన్ అడ్వెంచరా, లేదంటే ఒక స్పోర్టా, టాయ్ దట్ బ్రింగ్స్ జాయ్. జాయ్ గురించే కదా మనం మాట్లాడుకునేది. స్పోర్ట్ గురించి చెప్పలేదు, స్పోర్ట్ అనలేదు, అడ్వెంచర్ అనలేదు పోయిట్ ఎక్కడ కూడా. అండ్ ఇది ఒక పెట్టని కూడా అనలేదు, అంటే పెంపుడు జంతువు అని ఏమీ అనలేదు. సో మనకి ఇక్కడ జాయ్ గురించి మాట్లాడాడు ఎక్కువగా, ఫస్ట్ నుంచి చివరి వరకు జాయ్ గురించి మాట్లాడాడు. సో డి ఈస్ ద రైట్ వన్. వాట్ కైండ్ ఆఫ్ పోయం ఈస్ ద కైట్? ఈ కైట్ అనేటటువంటి పోయం ఎలాంటి పోయం అంటే హ్యూమరస్ పోయమా? హ్యూమర్ ఉంటుంది అంటే, కానీ కైట్ పోయంలో హ్యూమర్ చెప్పలేదు. కైట్ ఎగరేసేటప్పుడు హ్యూమర్ ఉంటుంది అని చెప్పాడు. అండ్ నేరేటివ్ పోయం, నేరేషన్ అంటే లాంగ్గా ఉండాలి, కానీ కైట్ అనే పోయం చిన్నగా ఉంటుందండి. డిస్క్రిప్టివ్ పోయం అండి ఇది. కైట్ అనేది డిస్క్రిప్టివ్ పోయం, అంటే ఒక దాన్ని డీటెయిల్గా డిస్క్రైబ్ చేయడాన్ని మనం ఇక్కడ డిస్క్రిప్టివ్ పోయం అంటాం. నేరేటివ్ అంటే చాలా లాంగ్గా ఉండేది, అది పేజెస్ టుగెదర్ ఉంటుంది. కానీ కైట్ అనేది చాలా చిన్నది. డ్రామాటిక్ అంటే ఇది డ్రామటైజేషన్ కాదు, ఇక్కడ రోల్ ప్లే ఏం లేదు కాబట్టి డ్రామాటిక్ కాదు, ఇది డిస్క్రిప్టివ్ పోయం అన్నమాట. నెక్స్ట్ పొయిటిక్ డివైజెస్ కు సంబంధించినటువంటి క్వశ్చన్. పొయిటిక్ డివైజెస్ మీద క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, ఇక్కడ క్లైమ్స్ టు ద క్రస్ట్ అన్నాడు. దట్ షోస్, ఇక్కడ క్లైమ్స్ టు ద క్రస్ట్ అనేది ఏం చూపిస్తుంది, దేనికి సంబంధించిన పొయిటిక్ డివైజ్ చూపిస్తుంది అని అంటా ఉన్నాడు. ఇక్కడ క్లైమ్స్ టు ద క్రస్ట్ అని అంటే ఇక్కడ మనకి రెఫరెన్స్ ఇచ్చాడు చూడండి, రిపిటేషన్ ఆఫ్ సి సౌండ్. ఇక్కడ క్లైమ్స్ లో సి ఉంది అండ్ క్రస్ట్ లో సి ఉంది. ఓకేనా? కా అంటే కా సౌండ్ వస్తుంది అనమాట. క్లైమ్స్ కా అండ్ క్రస్ట్ కా. ఇక్కడ కా కా అనేది సౌండ్ రిపీట్ అయింది, అంటే అది ఇనిషియల్ గా ఉంది చూడండి, ఇనిషియల్ గా ఉంది, వర్డ్ ఫస్ట్ బిగినింగ్ లో ఉంది కదా. ఇలాంటప్పుడు మనం యాలిటేషన్ అంటారు, యాలిట్రేషన్ అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఒకే లైన్ లో
ఆ యొక్క ఒకే సౌండ్ ఇనిషియల్ సౌండ్ అనేది రిపీట్ అవుతుందో అప్పుడు అది కాన్సోనెంట్ అయి ఉండాలండి. అది కాన్సోనెంట్ అయి ఉండాలి. కాన్సోనెంట్ అయితేనే దాన్ని తీసుకుంటాం, వొవెల్ అయితే తీసుకోం. కాన్సోనెంట్ సౌండ్ ఇలా గనక రిపీట్ అయితే దానికి అక్కడ యాలిట్రేషన్ ఉంది అని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూస్తే స్నాప్స్ ఇట్స్ టెయిల్. ఇక్కడ ఇందులో ఏముంది? పొయిటిక్ డివైస్ ఒనోమటోపియా. ఇక్కడ ఒనోమటోపియా అనేది సౌండ్స్ గురించి చెప్తుందండి. ఒనోమటోపియా అంటే సౌండ్స్ గురించి మాట్లాడుతుంది. అండ్ మెటాఫర్ అంటే కంపారిజన్ గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ పర్సానిఫికేషన్. ఇక్కడ చూడండి మనకి అక్కడ ఇచ్చిన రెఫరెన్స్ ఎలా ఉంది? కైట్ ఈస్ గివెన్ హ్యూమన్ లైక్ యాక్షన్. ఇక్కడ కైట్ ఏం చెప్పాడు? కైటు మనిషి చేసేటటువంటి విధంగా శబ్దాలు చేస్తుంది అని అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ హ్యూమన్ క్వాలిటీని అప్లై చేశాడు. హ్యూమన్ క్వాలిటీని అప్లై చేస్తే అక్కడ పర్సానిఫికేషన్ ఉందని అర్థం. ఓకే, సో ఇక్కడ ఇందులో పర్సానిఫికేషన్ అప్లై చేయడం జరిగింది అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ద కైట్ అనేటటువంటి పోయం మొత్తం కంప్లీట్గా మీకు 30 క్వశ్చన్స్లో ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి మ్యాక్సిమం కనుక క్వశ్చన్ అడిగితే ఈ పాయింట్స్ నుంచి తప్ప మీరు వేరే పాయింట్స్తో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అనేవి లేవు. సో మీరు కనుక ఒకసారి రివైజ్ చేసుకుని ఈ కంటెంట్ మీకు టెలిగ్రామ్లో ఉంచుతాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, ఫ్యూచర్లో రెఫరెన్స్ ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. కుదిరితే హైప్ చేయడానికి కూడా ట్రై చేయండి. Thank you very much. See you soon with another video.